చేస్తున్నావా? చికెన్ కూర వండుతున్నా. ఇంకా ఇంకా దీంట్లో గంట ఉంది, గ్లాస్ ఉంది, చిన్న గ్లాస్, పెద్ద గ్లాస్, ఇంకో గ్లాస్, గిన్నెలు ఉన్నాయి. ఇంకేమైనా కావాలన్నా కావాలి అంతే. మరి దాంట్లో వేసిన సామాన్లు లేవి? దీంట్లో ఎన్ని వేసినా ఏం వేసినా మనకు లైక్ కొట్టరు, సబ్స్క్రైబ్ చెయ్యరు. అంతే, చెయ్యే కనిపిస్తున్నాడు, అంతే కనిపించాలి. నమ్మ లైక్ కొట్టరన్నో, సబ్స్క్రైబ్ చేయరన్నో, షేర్ చేయరన్నో అందమాట అన్ను. అది వాళ్ళు లైక్ కొట్టాలి, సబ్స్క్రైబ్ చేయాలంటే ఇట్లా మనం ఒక్కొక్కటి చేసుకుంటే కదా నాన్న. వారం రోజుల నుంచి చేసి పెడతారు కదా, ఇదో కూర ఇదో కూర, ఇదే 10 రకాలు వారం రోజుల నుంచి మిగిలి ఉంటాయి కదా, అవి చూపిస్తే అప్పుడు లైక్ కొడతారు. అంటే ఫ్రిడ్జ్ లో పెట్టినవి పాసిపోయినాయా? అదే మరి చూపించినప్పుడు అట్లా పాసిపోయినట్టే ఉండదు. ఏదో కొంచెం ఆయిల్ లేక అదే మంచి ఫ్రెష్ కర్రీ అని చెప్తే అప్పుడు వావ్ సూపర్, వావ్ బ్యూటిఫుల్ అని కొడతారు. మనం ఫ్రెష్గా చేసి మంచిగా చేస్తే ఎవరు లైక్ కొట్టరు. చెరి వై అంటే బాగా డబ్బులు ఉండాలి అట్టటోళ్ళకి కొడతారు, మనకెవరు కొడతారు నాన్న? ఇంకా వాళ్ళకి షెఫ్లు కావాలేమో. వాళ్ళకి షెఫ్లు కావాలి. ఆడ దొరకాలి షెఫ్. మనమే షెఫ్లు, మన ప్రాణాలకు మనమే షెఫ్లు. కాకపోతే మనం ఫ్రెష్గా చేసుకుంటాం కదా, అందుకే లైక్ కొట్టారు, సబ్స్క్రైబ్ చేయరు. అంటే మనం ఆడ చేతులు పెట్టి ఈడ చేతులు పెట్టి ఇంకంతే. అది ఈ జనాలు అట్లా తయారయ్యారు. ఓకే, అసాసితులే. ఎనీ డౌట్స్? ఎస్. ఏం డౌట్ ఉందిరా? కొత్తిమీర అందుకేసాను. అరే నాయన, మనం ఏం చేసుకున్నా మంచిగా చేసుకుంటాం, అందుకేనా కొత్తిమీర. ఎంత తెచ్చినావు కొత్తిమీర? 10 రూపీస్. చికెన్ ఎంత? మన ప్రాణం ఎత్తదన్న, మన చిన్న ప్రాణం కాబట్టి 10 రూపీస్ ఎక్కువ. కొత్తిమీర రేటు తగ్గిందని చెప్పు. కొత్తిమీర రేటు తగ్గుతుంది పెరుగుతుంది, అయినా మనం వదలం కదా. ఎవరు వదులుతారు? నేను ఇన్ని వీడియోస్ తీసి వేసినానా? వేస్ట్. కావాలంటే వీడియో పెట్టి చూడు, ఎన్ని లైక్లు వస్తావు. లైక్ చేయకుండా ఏం పొడలేదు, వీడియోస్ పెట్టినామో లేదో.